హలో అందరికీ నమస్తే. ఇక్కడ కనబడుతున్నటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. సినిమా నిర్మాత ఒకటి కాదు, 3 సినిమాలు చేసిన నిర్మాత అయిన వ్యక్తి కాదు. అది ఒక పెద్ద శక్తి. కాబట్టి ఆయన్ని ఈరోజు ఆయన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాను. వెల్కమ్ వెల్కమ్ సెంచురామన్న. అన్న సెంచురామయ్య మన వెంకటగిరి పక్కన ఒక విలేజ్, చిన్న గ్రామం, పల్లెటూరు, పాపిరెడ్డిపల్లి అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. 3 సినిమాలకి నిర్మాత అయినటువంటి వ్యక్తి. ఆయన మాటల్లోనే ఆయన విశేషాలు ఏంటో, ఆయన కష్ట పరిస్థితులు ఏంటో ఒకసారి తెలుసుకున్నాం. అందరికీ నమస్కారం. నేను ఒక రైతు కుటుంబంలో జన్మించాను. మాది ఒక పక్క మారుమూల ప్రాంతం, వెంకటగిరి తాలూకా, బాలాయపల్లి మండలం, నెల్లూరు జిల్లా. మా గ్రామం పాపిరెడ్డిపల్లి. నేనేదో తెలుగులో ఒక క్యాడర్ అనే ఒక మూవీ చేశాను. ఆ తర్వాత అంటే డైరెక్టర్ గారు ఏమంటే మళ్ళీ వేరే చేయాలన్నాడు. మళ్ళీ తెలుగులోనే లవ్ స్టోరీ అనే ఒక సినిమా, రుబాబా అనే ఒక దాన్ని చేసాము. ఆ తర్వాత మళ్ళీ అంటే 3వది కూడా అదే డైరెక్టరు కన్నడలో ఒక నమో అనే ఒక సినిమా చేసాము. దానికి కూడా నేను ప్రొడ్యూసర్ని. 3 సినిమాలకు ప్రొడ్యూసర్ని. అలాగే ఆ క్యాడర్ అనే సినిమాలో నాకు కూడా ఒక పాత్ర ఇచ్చారు. ఆయన పోలీస్ కానిస్టేబుల్ గా నేను ఆ పాత్ర చేయడం జరిగింది. సీనియర్ నటులు. దాని కథ రాసింది కూడా మన సెంచురామన్న గారే. కాబట్టి ఆ త్వరలో ఆ సినిమాని వెలుగులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 3 సినిమాలకి నిర్మాత అవ్వడం అంటే అసలు అది సామాన్యమైన పని కాదు. చాలా రిస్క్ తో కూడా ఉన్నటువంటి పని ఒక సినీ నిర్మాత అంటే. సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి 3 సినిమాలకి నిర్మాత అయ్యి ఆ సినిమా కష్టాలలోంచి ఇంకా బయటికి రాకుండా పాపం చాలా ఇబ్బందులు పడుతున్నాడు. కాబట్టి ఎవరైనా ప్రొడ్యూసర్లు కానీ, లేదంటే ఇంకెవరైనా మంచి మంచి డైరెక్టర్లు కానీ ఎవరైనా ఉంటే ఆ సినిమాల్ని వెలుగులోకి తేవడానికి కొంచెం మా సెంచురామన్న గారికి సహాయ సహకారాలు అందిస్తారని కూడా నేను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాను. అన్నగారు, ఇంకేంటి విశేషాలు? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎందుకంటే మా ప్రేక్షకులకు ఈ రోజు మీ పరిస్థితిని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే చాలా ఒక పల్లెటూరులో ఉన్న మట్టిలో మాణిక్యాలని వెలికి తీయడమే ఆ ఛానల్ యొక్క మంచి ఉద్దేశం. కాబట్టి ఈ రోజు మా ఛానల్ ద్వారా మిమ్మల్ని వెలుగులోకి తీసుకురావడం కోసం మీరు ఇచ్చిన మా ఈ సహకారం నాకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సెంచురామన్న గారు. థ్యాంక్ యూ. బాలరాజు మా ఫ్రెండ్, మంచి స్నేహితుడు. మేము చాలా రోజు నుంచి మంచి స్నేహితులు, మంచి బెస్ట్ ఫ్రెండ్ నాకు. సూపర్. ఆయన ఒక మంచి కళాకారుడు, ఒక మంచి రైటరు, సింగరు, రైటరు, మంచి ఆర్టిస్టు, డైరెక్టర్ కావాలని కూడా త్వరలో ప్లాన్ చేసుకుంటున్నాడు. త్వరలో ఆయన డైరెక్షన్ కూడా చేయబోతున్నాడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మళ్ళీ మన సినిమా ద్వారా మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. వెరీ గుడ్. బాయ్ బాయ్.